రాయలసీమలో ఉన్న ఒకే ఒక్క బలిజ సామాజిక వర్గ ఎమ్మెల్యేకు ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి చెక్ పెట్టనున్నారా? చిత్తూరు ఎమ్మెల్యే ఇమేజ్ దెబ్బతీసే విధంగా పావులు కదుపుతున్నారా? సీటు వచ్చే అవకాశం లేదని అధిష్టానం చెబుతున్నా విజయానందరెడ్డి ఎందుకు హడావిడి ఆపట్లేదు? చివరి నిమిషంలో అవకాశం వస్తుందనా లేదా మరింకేదైనా కారణమా? అసలు చిత్తూరు జిల్లా వైకాపాలో ఏం జరుగుతోంది? చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి మధ్య రగులుతున్న వివాదం నానాటికి పెద్దదవుతూనే ఉంది. చిత్తూరులో వీరిద్దరూ రెండు వర్గాలుగానే కొనసాగుతున్నారు. ఇటీవల వైఎస్ఆర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు మొదలు ఇతర పార్టీ కార్యక్రమాలు కూడా విడివిడిగానే నిర్వహించారు. కాగా ఈసారి వైసీపీ టికెట్ ఆశిస్తున్న విజయానందరెడ్డి ప్రజాకర్షక పనుల్లో నిమగ్నమయ్యారు. మార్కెట్ గేటు రుసుము మొత్తం ముందస్తుగా ఆయనే చెల్లించడం, జగన్, పెద్దిరెడ్డి వంటి వారి పుట్టినరోజులకు ప్రజావసర వస్తువుల్ని పంపిణీ చేయడం, సీఎం జగన్ పర్యటనలకు, వైసీపీ కార్యక్రమాలకు నగరంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వంటి పనులతో అందరి దృష్టిని ఆకర్షించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో వైసీపీ అధిష్టానం సర్వే చేయిస్తే తన పేరే ముందు వరుసలో ఉంటుందనే ధీమా ఆయనలో ఏర్పడిందని అంతా అనుకుంటున్నారు. తమ నాయకుడికే ఈసారి టికెట్ వస్తుందని ఆయన అనుచరులు బాగా బలంగా నమ్ముతున్నారు. కాగా ఈ ధోరణిపై ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల వర్గం ఆగ్రహంతో ఊగిపోతోంది. అయితే విజయానందరెడ్డికి పార్టీ అధికారిక కార్యక్రమాల్లో స్థానం కల్పించకుండా శ్రీనివాసుల వర్గం ప్రయత్నిస్తోంది. ఇటీవల జరిగిన బస్సు యాత్ర సభావేదిక ఉదంతం దానికి నిదర్శనంగా నిలిచింది. బస్సు యాత్ర సందర్భంగా తనకు, తన వర్గానికి సముచిత స్థానం లభించలేదని అలిగి విజయానందరెడ్డి వేదిక దిగి వెళ్లిపోయారు. వాస్తవానికి ఆయన వెళ్లిపోయిన తర్వాత వేదిక కింద జనాలు బాగా పలుచబడ్డారని అంతా అనుకుంటున్నారు. అయితే ఇదే వేదిక మీద నుంచి కొందరు నాయకులు ఆరణి శ్రీనివాసులను ఈసారి కూడా గెలిపించాలని ప్రజలను కోరడంతో విజయానందరెడ్డి వర్గం ఆశల మీద నీళ్లు పోసినట్లయిందనే టాక్ కూడా ఉంది. దీంతో విజయానందరెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. చిత్తూరు ఎమ్మెల్యే టికెట్ను సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి ప్రకటిస్తారని, డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా, ఎంపీ రెడ్డప్పకు సంబంధం లేదని బహిరంగంగానే వెల్లడించారు. దీనిపై ఎమ్మెల్యే కూడా స్పందిస్తూ సీఎం జగన్, పెద్దిరెడ్డి నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నప్పటికీ ఈ ఏడాది మార్చిలోనే సీఎం జగన్ తనకు టికెట్ కన్ఫర్మ్ చేశారని తన దగ్గరి వ్యక్తులతో చెప్పుకుంటున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో చిత్తూరు నగర ఎమ్మెల్యేగా బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆరణి శ్రీనివాసులు గెలుపొందారు. 2014లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసినప్పుడు కూడా ఓటమి పాలయ్యారు. అయితే తర్వాత శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీలో చేరినప్పటికీ టీడీపీ టికెట్ ఇవ్వదని అర్థమై 2014 ఎన్నికలకు చివరి నిమిషంలో టీడీపీ నుంచి వైసీపీ కండువా కప్పుకున్నారు. మొత్తానికి టికెట్ సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి మాజీ ఎంపీ ఆదికేశవుల నాయుడి సతీమణి సత్యప్రభ పోటీ చేసి విజయం సాధించారు. అప్పట్లో ప్రస్తుతం వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు ఆమె గెలుపుకు సాయపడ్డారనే టాక్ ఉంది. ఇక 2019లో శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యే మనోహర్ పైన సునాయాసంగా విజయం సాధించారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే శ్రీనివాసులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న విజయానందరెడ్డి వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న వ్యక్తి. అయితే ఆయనపై గతంలో పలు కేసులు కూడా నమోదయ్యాయి. ముఖ్యంగా ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. తర్వాత టీడీపీ ప్రభుత్వం హయాంలో పీడీ యాక్ట్ కింద కూడా అరెస్ట్ అయ్యారు. ఇన్ని నేరారోపణలు ఉన్నప్పటికీ ఆయన వైకాపాకు ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉన్నారనే ప్రచారం కూడా ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయానందరెడ్డి హవా పూర్తి స్థాయిలో నడిచిందని టాక్. ఆయనకు ఆర్టీసీ వైస్ చైర్మన్ గా పవర్ దక్కింది. దీంతో స్థానికంగా ఆయన పూర్తి స్థాయిలో పవర్ ఎంజాయ్ చేస్తున్నారని క్యాడర్ అనుకుంటుంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసులు, విజయానందరెడ్డి మధ్య జరుగుతున్న గొడవలు చిత్తూరు వైసీపీలో తలనొప్పిగా మారాయి. ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో ఈ సీటుపై తీవ్రమైన చర్చ నెలకొంది. ఇక జిల్లాలో ఎవరికి టికెట్ రావాలన్నా, పార్టీలో ప్రభుత్వంలో పదవులు కావాలన్నా మంత్రి పెద్దిరెడ్డిదే తుది నిర్ణయమనే విషయం సీమలో అందరికీ తెలుసు. ఈ క్రమంలో ఆయన ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మరో వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. డిప్యూటీ సీఎంకు జీడీ నెల్లూరులో, మంత్రి రోజాకు నగరిలో వ్యతిరేకంగా పనిచేస్తున్న వర్గాలకు పెద్దిరెడ్డి అండ ఉందని పార్టీ క్యాడర్ అనుకుంటుంది. కానీ చిత్తూరులో మాత్రం ఎమ్మెల్యే ఆరణికి, విజయానందరెడ్డికి ఇద్దరికీ పెద్దిరెడ్డి మద్దతుండడం విశేషం.
అయితే టికెట్ ప్రకటించే విషయంలో మాత్రం ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది అస్పష్టంగానే ఉందని తెలుస్తోంది. రాయలసీమలోనే ఏకైక బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి శ్రీనివాసులే కాబట్టి తనకు అవకాశం ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ మీద వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం ఉందని, అంతేకాక విజయానందరెడ్డి గత చరిత్రను కూడా పరిగణలోనికి తీసుకుని అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని సన్నిహితుల వద్ద ఆరణి శ్రీనివాసులు అంటున్నారంట. మొత్తం మీద చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ రాజకీయం రసకందాయంగా మారిందని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.